ఐపీఎల్ 2025లో వరుసగా ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర విమర్శలు చేశాడు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని ఎంత గొప్ప ఆటగాడైనప్పటికీ చివరి 2 ఓవర్లలో ఒక్క పని చేయలేకపోయాడని విమర్శించారు. గత 5 ఏళ్లలో సీఎస్కే 180 పరుగులకు ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందంటూ సెహ్వాగ్ అన్నారు. ఇక ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చివరి 2 ఓవర్లలో 39 పరుగులు చేస్తే సీఎస్కే గెలవగలిగే పరిస్థితి ఉండేది. ఇక క్రీజులో ఇద్దరు అనుభవజ్ఞులైనటువంటి ఆటగాళ్లు రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ఉన్నారు. ధోని సిక్సర్లు బాది విజయం సాధిస్తాడని అభిమానులు ఆశించారు. 19వ ఓవర్లలో సీఎస్కే 19 పరుగులు చేసింది. ఇక చివరి ఓవర్లో 20 పరుగులు చేస్తే సీఎస్కే గెలుస్తుంది. కానీ చివరి ఓవర్ తొలి బంతికే ధోని అవుట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లో సీఎస్కే కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 6 పరుగులతో ఓడిపోయింది. ఇక దీని గురించి వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ధోని ఇంతకు ముందు ఎన్నిసార్లు ఒక ఓవర్లోనే 20 కంటే ఎక్కువ పరుగులు చేశారు. 2 ఓవర్లలో 40 పరుగులు చేయడం చాలా కష్టమైన పని. క్రీజులో ఎంతటి పెద్ద ప్లేయర్ ఉన్నా అది చేయడం చాలా కష్టం. ఏదో ఒకటి 2 సందర్భాల్లోనే ఇలాంటివి జరుగుతాయి. ధోని ఒకప్పుడు అక్షర్ పటేల్ బౌలింగ్లో 24 నుంచి 25 పరుగులు చేసినట్లు గుర్తు. మరొకసారి ధర్మశాలలో ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్లో 19 లేదా 20 పరుగులు చేశాడు. అలాంటివి 1 లేదా 2 మ్యాచ్లు మాత్రమే మనకు గుర్తుంటాయి. ఇటీవల అలాంటివేమీ జరిగినట్లు నాకు గుర్తులేదు. గత 5 ఏళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ 180 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్య ఛేదనలో తడబడుతున్నట్లుగా కనిపిస్తుంది. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై 160 పరుగుల్లోపై ఉన్న టార్గెట్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లింది. ఇక ఆర్సీబీతో 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తాజాగా రాజస్థాన్ జట్టుపై 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.